టీజీ వెబ్సైట్ 2026 సెకండ్ ఫేజ్ సంబంధించిన సీట్ అలాట్మెంట్ అనేది మనకి 22nd అయితే రిలీజ్ చేశారండి. సో ఇప్పుడు దానికి సంబంధించిన ఎంతమందికి సీట్ అలాట్ చేశారు, ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిలింగ్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దామండి. సో ఈ వీడియోని చూస్తూ ఇంకా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కనుక మీరు ప్రెస్ చేసినట్టయితే మాకు సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్ మీ వరకు అయితే వస్తుందండి. సో ఇప్పుడు నెక్స్ట్ యాక్షన్ ప్లాన్ ఏంటంటే ఎంతమంది ఫిల్ అయినాయి, కొత్త సీట్లు ఏవేవి యాడ్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ మనకి టోటల్ ఎన్ని సీట్స్ అంటే 94,424 సీట్లు అయితే ఫేజ్ 2లో అయితే ఉన్నాయండి. సో ఓవరాల్గా ఎన్ని కాలేజెస్ అంటే 176 కాలేజెస్లో ఇన్ని సీట్స్ అయితే మనకి ఉన్నాయన్నమాట. సో అందులో మనకి ఎన్ని ఫిల్ అయినాయంటే 80,167 సీట్లు అనేది ఫిల్ అయిపోయినాయంటే అంటే అంతమందికి సీట్ అలొకేట్ అనేది చేశారనమాట. సో ఇప్పుడు అందులో కొత్తగా ఎన్ని యాడ్ 7,897 మందికి సీట్స్ అనేది కొత్తగా అయితే సో ఇప్పుడు దాంట్లో ఎన్ని మనకి వేకెంట్ ఉన్నాయంటే 14,257 సీట్లు అయితే మనకి ఇంకా వేకెంట్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మనము బ్రాంచెస్ వైజ్ ఎన్ని సీట్స్ వేకెంట్ ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఫిల్ అయినాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు మనం సిఎస్సి తీసుకున్నట్టయితే టోటల్ మనకి ఎన్ని సీట్స్ అంటే 30,838 సీట్లు అయితే ఉండేవండి. అందులో మనకి ఎన్ని అలొకేట్ అయినాయంటే 27,803 సీట్లు అనేది మనకి ఆల్రెడీ అలొకేట్ అనేది చేశారు. ఆల్మోస్ట్ మనకి 90% అనేది సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి అనమాట సెకండ్ ఫేజ్లో. సో అలా మనం సిఎస్సిలో ఏఎంఎల్ తీసుకున్నట్టయితే టోటల్ ఎన్ని సీట్స్ 15,986 సీట్లు అయితే ఉండేవన్నమాట. సో అందులో మనకి ఎన్ని ఫిల్ అయినాయి అంటే ఎన్ని అలొకేట్ చేశారంటే 14,233 సీట్లు అనేది అలొకేట్ చేశారు. ఇందులో కూడా మనకి మ్యాక్స్ 93% అనేది మనకి ఫిల్ అయిపోయినాయి అన్నట్టు. సో అలానే మనం ఈసీఈ తీసుకున్నట్టయితే టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి 12,884 సీట్స్ అయితే ఉండేవన్నమాట. సో అందులో మనకి ఎన్ని ఫిల్ అయినాయి అంటే 10,832 సీట్లు అనేది ఫిల్ అయిపోయినాయి అనమాట. ఇందులో కూడా మనకి మ్యాక్స్ 90% సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. సో ఇప్పుడు కోర్ బ్రాంచెస్ తీసుకున్నట్టయితే లైక్ సివిల్ మెకానికల్ కోర్ బ్రాంచెస్ అండి ఇవి. సో ఇందులో మనకి ఎన్ని సీట్స్ ఉన్నాయంటే 3,871 సీట్లు అయితే ఉండేవన్నమాట. అందులో మనకి ఎన్ని ఫిల్ అయినాయి 2,853 సీట్లు అనేది అలొకేట్ చేశారనమాట. సో ఇది కూడా మనకి మాక్సిమం 90% అనేది ఫిల్ అయిపోయినాయి. సో అలానే మనం మెకానికల్ బ్రాంచ్ తీసుకున్నట్టయితే 3,547 సీట్లు అయితే ఉన్నాయండి. సో అందులో మనకి ఎన్ని ఫిల్ అయినాయి 2,518 సీట్లు అయితే ఫిల్ అయిపోయినాయి అనమాట. సో ఇందులో కూడా మనకి మ్యాక్స్ కోర్ బ్రాంచెస్ లో కూడా మనకి 90% సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయండి. సో ఇప్పుడు మనం ఫీ విజయానికి వస్తే జూలై 25th లోపల మీరు ట్యూషన్ ఫీ ఏదైతే ఉందో అది పే చేసేసేయాలా. అలానే మనం సెల్ఫ్ రిపోర్టింగ్ కూడా చేయాలండి త్రూ ఆన్లైన్లో. సో 25th లోపల మీరు ఏం చేయాలంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలా, అలానే ఆన్లైన్ పేమెంట్ ఏదైతే ట్యూషన్ ఫీ ఉందో అది కూడా పే చేసేసేయాలన్నమాట. మనం జూలై 28న సో ఫైనల్ రిపోర్టింగ్ అంటే కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఎప్పుడు జూలై 28న. సో ఒకవేళ మనం జూలై 28న కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయకపోతే మనకు ఆ సీట్ అనేది క్యాన్సిలేషన్ అయిపోతుంది అనమాట. సో మన ట్యూషన్ ఫీ అనేది రీఫండ్ అయితే రాదు. ఈ రీఫండ్ పాలసీ ఒకసారి చూద్దాం. రీఫండ్ పాలసీ ఏంటంటే ఇప్పుడు మీరు సీట్ మీకు వచ్చిన కాలేజ్లో సీట్ నచ్చలేదు, సో మీకు ఆ కాలేజ్ మీరు వద్దనుకుంటున్నారు, ఎన్ఐటి ఐఐటిలో మీరు షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో అయితే మీరు ఏం చేస్తారంటే 28th లోపల మీరు క్యాన్సిలేషన్ పెట్టుకున్నట్టయితే మీకు రీఫండ్ అనేది వస్తుందండి. సో మీకు ఏమైనా సీట్ నచ్చకపోయినా మీరు ఏమైనా క్యాన్సిలేషన్ పెట్టాలనుకున్నా సో 28th లోపలే మీరు క్యాన్సిలేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో అప్పుడే మీ ఫుల్ పేమెంట్ అనేది మీకు రీఫండ్ అయితే వస్తుందండి. సో ఇప్పుడు మీరు ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు కానీ ఎలాంటి కన్ఫ్యూజన్లో ఉన్నా వెంటనే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అనేది సంప్రదించండి. ఎందుకంటే మనకి దాదాపు 14,257 సీట్లు అయితే ఇంకా ఉన్నాయి. సో సరిగ్గా మనం వెబ్ ఆప్షన్స్ కనుక పెట్టుకున్నట్టయితే మనం అనుకున్న కాలేజ్లో మనకు అనుకున్న సీట్ అయితే కన్ఫామ్గా వస్తుందండి. సో అలాంటి విషయంలో మీరైనా కన్ఫ్యూజన్గా ఉంటే వెంటనే ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్ అనేది సంప్రదించండి. అలానే మీకు ఫర్దర్ రోడ్ మ్యాప్ కంప్లీట్గా మీ ఫ్యూచర్ సంబంధించిన రోడ్ మ్యాప్ గురించి ఎలాంటి గైడెన్స్ అన్నా కావాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి అయితే మీరు కాల్ చేయండి. మా మెంటర్స్ ఉంటారు, మీకు కంప్లీట్ గైడెన్స్ అనేది వాళ్ళు మీకు ఇస్తారండి. సో ఇదండి ఓవరాల్గా టీజీ వెబ్సైట్ 2026 సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైనా వాళ్ళందరికీ ఈ వీడియోని అయితే షేర్ చేయండి. తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.